రెగ్యులర్ గా జిమ్ చేసినా మంచి డైట్ తీసుకున్నా చాలా మంది హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే రాజ్ కౌశల్, సిద్ధార్థ్ శుక్లా అండ్ పునీత్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్స్ తోనే చనిపోయారు. జిమ్ లో చనిపోవడం వల్ల చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఉన్నది, ఎక్సెసివ్ గా వెయిట్స్ లిఫ్ట్ చేస్తే హార్ట్ అటాక్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు. WHO ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ 17.9 మిలియన్ డెత్స్ ఇండియాలో హార్ట్ అటాక్స్ తోనే అవుతున్నాయి. సో వాళ్ళు ఇచ్చిన రీజన్స్ అపార్ట్ ఫ్రమ్ లిఫ్టింగ్ వెయిట్స్, వీళ్ళు కొంతమంది డాక్టర్స్ ఏమంటున్నారో విందాం. అబ్నార్మల్ కరోనరీ ఆర్టరీస్ అంటే మనకి హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్లో ఏదో తేడా ఉంది. నెంబర్ 2, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే జెనెటిక్ గానే హార్ట్ యొక్క మజిల్ థిక్ అయిపోయి అండ్ స్ట్రెస్ కి వచ్చినప్పుడు అది సరిగ్గా పనిచేయక హార్ట్ అటాక్ కాజ్ చేసే రిస్క్ ఉంటుంది. నెంబర్ 3, మయోకార్డైటిస్ అంటే హార్ట్ లో ఇన్ఫ్లమేషన్. పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ అయిందండి, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాతైనా రావచ్చు. దానివల్ల హార్ట్ ఎఫెక్ట్ అయి ఎరిథ్మియాస్ అంటే సరిగ్గా కొట్టుకోకుండా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. According to the American Heart Association, one of the reasons for heart attack and heart stroke is not managing your stress and depression. అంటే ఈ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ సరిగ్గా మీరు మేనేజ్ చేసుకోకపోతే కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిసాల్ లెవెల్స్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మీ హార్ట్ రేట్ ని, హై బ్లడ్ ప్రెషర్ ని పెంచి ఆర్టరీస్ ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో సెకండ్ వన్ ఏంటంటే హై కొలెస్ట్రాల్. ఫర్మింగ్హామ్ హార్ట్ స్టడీ అనేది వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హార్ట్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్టడీస్ హై కొలెస్ట్రాల్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు తినే ఫుడ్ చాలా మ్యాటర్ అవుతుంది. వెన్ యూ క్రాస్ 30s చాలా చూజీగా తినాలి. ప్లీజ్ టు ఫాలో ఫిట్ ఫ్యాక్ట్స్ విత్ రాజ్. హెల్దీ యాక్స్ ని అందరికి షేర్ చేయండి. మీ గుండెని మంచిగా కాపాడుకోండి. థ్యాంక్ యూ.